ఆధ్యాత్మ రామాయణంలో అరణ్యకాండలో 8th సర్గాలో 37 శ్లోకం నుంచి. శ్రీరాముడు ఒక్క భార్య అయిన సీతాదేవిని రావణాసుడు అలా అపహరించుకు వెళ్ళిపోతూ ఉంటే అది చూసిన జటాయు తన ప్రాణాలకి తెగించి మరి పోరాటం చేస్తాడు గాని రావణాసుడు చేతుల్లో తీవ్రంగా గాయాలకి లోబడి కొనవిపురుతూ ఉంటాడు. అలా సీత అన్వేషణ కోసం వెళ్తున్న రాముడు జటాయును కలుస్తాడు. ఆ జటాయువు సీతను ఆ రాక్షసుడే తినేశాడేమని అనుకుంటూ ఉండగా మళ్ళీ విన్నవించుకుంటాడు రాముడికి. నేను జటాయువుని, నీ తండ్రి యొక్క స్నేహితుడినని చెప్పి ఇలా ఇలా రావణాసుడు వచ్చి ఆవిడ్ని తీసుకెళ్ళిపోతూ ఉంటే నేను ఆపాను. ఆపి శక్తి కొలది పోరాటం చేశాను కానీ నా శక్తి సరిపోలేదు. తనలా తీసుకు వెళ్ళిపోయాడు అని. నన్నొక్కసారి స్పృశించి చాలు అంటే ఆ స్పర్శ చేత కూడా నేను ధన్యుణ్ణైపోతాను అని చెప్పి అలా కొన ఊపిరితో ఉన్న జటాయు రాముడితో చెప్తాడు. రామస్తమను శోచిత్వా బంధువత్సాశులోచన లక్ష్మణేన సమానయ్య కాష్టాని ప్రాదదహాతం. అయితే కొన ఊపిరితో ఉండి రాముడికి చెప్పవలసిందన్నా చెప్పేశాడు. ఎందుకంటే అక్కడ ఊపిరి పోయే క్షమయంలో కూడా రాముడికి అది విన్నవించుకోవాలని రాముడి కోసం వేచి ఉన్నాడు. మొత్తానికి రాముడు వచ్చేసరికి ఆ చెప్పవలసిన సందేశాన్ని ఇచ్చేశాడు. అలా నేల మీద పడిపోయాడు. ఆ ప్రాణాన్ని వదిలేశాడు జటాయు. రాముడు తన కోసమే ప్రాణాల మీదకి తెచ్చుకుని ప్రాణాలు కోల్పోయాడు కాబట్టి బంధువుల కోసం ఎలా అయితే దుఃఖిస్తామో అలా చింతిస్తూ ఉన్నాడు. ఆ కన్నుల నుంచి నీరు కారి ఆ దుఃఖానికి లోబడిన రాముడు మళ్ళీ లక్ష్మణుడికి చెప్పి అంత్యక్రియలు చేయటానికి కావాల్సినవన్నీ కూడా ఏర్పరచమని స్వయంగా తానే జటాయుకి దహన క్రియలన్నీ కూడా చేస్తాడు రాముడు. స్నాత్వా దుఃఖేన రామోపి లక్ష్మణేన సమన్వితః హత్వా వనే మృగం తత్ర మాంసఖండాన్ సమంతతః. రాముడంతటి వాడే లక్ష్మణ సహితంగా ఈ విధి విధానంగా దహన క్రియలన్నీ చేసిన తర్వాత ఎలా అయితే మళ్ళీ కొన్ని ఉపచారాల రూపంలో కొన్ని ఆచరించాలనుకుని స్నానం అన్నీ చేసిన తర్వాత వాక్యానుసారంగా శాస్త్రానుసారంగా ఎవరికి ఎలా చేయాలో దానికి తగ్గట్టుగా అన్ని సంస్కారాలు చేశాడు రాముడు. షాద్వలే ప్రాక్షిప్రద్రామః పృథు పృథగనీ కథ భక్షంతు పక్షిణః సర్వే తృప్తో భవతు పక్షిరాట్. ఇక్కడ దానికి తగ్గట్టుగా అంత్యక్రియలన్నీ చేసిన తర్వాత మళ్ళీ శ్రాద్ధ తర్పణాదికలు ఇవన్నీ కూడా విధి విధానంగా పూర్తి చేసేశాడు. ఇత్యుక్త్వా రాఘవః ప్రాహ జటాయో గచ్చ మత్పథం మత్సారూప్య భజస్వాద్య సర్వలోకస్య పశ్యతః. తర్వాత రాముడు మళ్ళీ ఇలా అన్నాడు, ఓ జటాయువు, నీవు నా పరమ పదాన్నే చేరుతావు. ఈనాడు నువ్వు లోకమంతటా దర్శిస్తుండగానే నా ఒక్క సారూప్యాన్ని కూడా నువ్వు పొందుతావు అని. అంటే ఇక్కడ ఏదైతే జన్మ తీసుకున్న వాళ్ళకి మరణం అన్నది ఉంటుంది. ఆ మరణాన్ని ఎవరు కూడా తొలగించుకోలేరు. అయితే ఈ మధ్యలో ఏదైతే జీవితాన్ని గడిపావో దానికి తగ్గట్టుగా మళ్ళీ అంత్యకాలం వచ్చినప్పుడు అంటే ఈ ప్రాణాన్ని విడిచిపెట్టే సమయంలో కూడా మళ్ళీ మన మనస్సు అన్నది దాని మీద ఉంటుంది. నేను ఎటువంటి కర్మలు చేసి ఉన్నప్పుడు కూడా చివరి క్షణంలో మళ్ళీ నాకు ఇంకేటో కోరికొచ్చి ఇంకో దేని మీద మనసు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ అదే ఇంకో జన్మకి కారణం అవుతుంది. మళ్ళీ ఆ ఇంకో జన్మలో కూడా మళ్ళీ నేను చేయవలసినవి కూడా ఈ యొక్క కోరిక కారణం అవుతుంది. అయితే పరమపదం పొందాడు. పైగా ఆ సారూప్యాన్ని పొందాడు. అంటే సారూప్య, సామీప్య, సాలోక్య ఇవన్నీ ఎవరు పొందుతాడు సాయుధ్యము? అంటే ఏ అయితే పరమాత్మ యొక్క సుగుణాలు, పరమాత్మ యొక్క లక్షణాలు చెప్తాము. గుణాతీత, సర్వాతీత అన్నిటికీ అతీతంగా ఉన్నవాడు ఆ స్థితిలో ఉన్నవాడే దాన్ని పొందుతాడు. పాలల్లో నీళ్లు కలిపితే కలిసిపోయినట్టే అనిపిస్తాయి కానీ ఆ పాల యొక్క క్వాలిటీ తగ్గిపోతుంది. పాలల్లో నూనె పోస్తే ఏమవుతుంది? అది తేలుతుంది. దీని యొక్క క్వాలిటీ కూడా చెడగొట్టేస్తుంది. అయితే పరమపదం ఎవరు పొందుతున్నారు అంటే ఆ లక్షణాలు పూర్ణంగా ఉన్నవాళ్ళు. వాళ్ళే పొందుతారు. అంటే చేసే కర్మ అదే అయినప్పటికి కూడా ఏదైతే పరమాత్మకే సర్వము సమర్పణ భావనతో ఉండగలుగుతూ మళ్ళీ ఏదీ లేకుండా నిస్వార్థంగా ఎల్లవేళలా మళ్ళీ ఎటువంటి మాలిన్యాలు లేకుండా ఉండగలిగిన వాళ్ళే చేరుతారు. అటువంటి పరమ పదం అలాగే నా సారూప్యాన్ని కూడా పొందుతావు అని చెప్పాడు. తతు అనంతరమేవాసౌ దివ్యరూపధరః శుభః విమాన పరమారుహ్య భాస్వరం భానుసన్నిభం. అప్పుడు జటాయు ఒక అందమైన దివ్యమైన రూపాన్ని పొందాడు. అలాగే ఆ రూపం ఎలా ఉందంటే దేదీప్యమానంగా ఉన్నది. సూర్యుడితో సమానమైన కాంతివంతమైనది. ఈ రూపాన్ని తీసుకెళ్ళటానికి మళ్ళీ ఒక దివ్యమైన విమానం కూడా అక్కడికి వచ్చింది. ఆ దాన్ని వెక్కి ఉన్నాడు.
ఆ విమానం ఏదైతే వచ్చిందో అందులో వచ్చిన వాళ్ళెవరు అంటే శంఖ చక్ర గదా పద్మ కిరీట వరభూషణ్యేహ ద్యోతయన్ స్వప్రకాశేన పీతాంబరధరోమలః చతుర్భిః పార్షద్యైర్విష్ణోర్ सदृश्यैरभिभूजितः स्तूयमानो योगिगणैः राममाभाष्य सत्वरः कृताञ्जलिपूतो भूत्वा तुष्टाव रघुनन्दनम् ఈ వచ్చిన పార్షదులు గూడా ఎలా ఉన్నారంటే, ఆ విష్ణు యొక్క స్వారూప్యంతో ఉన్నారంటే, అవే వస్త్రాలు, అవే అస్త్రాలు అన్నీ అలాగే ధరించి ఉన్నారు. శంఖ, చక్ర, గదా, పద్మ, కిరీటాలు, శ్రేష్టమైన ఆభరణాలు, ఆ స్వామి యొక్క ప్రకాశంతో ప్రకాశిస్తూ ఉన్నవాళ్ళు. పీతాంబరాన్ని ధరించి ఇలా నిర్దోషుడైన అతన్ని అంటే ఆ జటాయువుని ఈ నలుగురు పార్షదులు కూడా చక్కగా ఆయన్ని తీసుకెళ్ళి సేవిస్తున్నారు. అంటే అతడు యోగి గణముల ద్వారా స్తుతింపబడుతూ, సేవింపబడుతూ ఉన్నాడు ఆ జటాయువు. ఇంతలాగా ఉన్నప్పటికి కూడా వినయంతో ఆయన మళ్ళీ దోసిళ్ళుగ్గి ఆ చేతులు ఆ పరమాత్మ యందే త్రికరణ శుద్ధిగా ఆ రఘునందన్‌నే ఈ విధంగా స్తుతిస్తున్నాడు జటాయువు. ఇది జటాయువు చేసిన రామస్తోత్రం అని కూడా అంటారు. జటాయుర్ఉవాచ అగణితగుణమప్రమేయమాద్యం सकलजगत्स्थितिसंयमादिहेतुम् उपरमपरमं परमात्मभूतं సతతమహం ప్రణతోస్మి రామచంద్రం. ఆ రాముడికి నమస్కరిస్తూ ఇలా అంటున్నాడు. లెక్కకి అందని గుణగణములు కలవాడివి నువ్వు. అలాగే మనోబుద్ధాదులు అందరిది కూడా పైగా అందని వాడివి. అంటే అందరిలో కూడా చైతన్యంగా ఉన్నది పరమాత్మ గాబట్టే మనం జీవించి ఉన్నాం. ఎలా అయితే 24 తత్వాలు ఇవన్నీ చెప్పారు. అయితే అన్నీ చెప్పినప్పటికి కూడా లోపల ఉన్నది పరమాత్మ అయినప్పటికి కూడా బయటున్నది కూడా మనం చూడము. లోపలున్నది కూడా మనం గమనించుకోలేని స్థితిలో ఉన్నాము. కాకపోతే ఈ మనోబుద్ధాదులకు కూడా అందని వాడు పరమాత్మ. భక్తికి మాత్రమే అందుతాడు. అందుకే ఇక్కడ అంతని వాడివైనప్పటికి కూడా పరమకి అంటే అన్నిటికీ పరమగా ఉన్నవాడివి, అన్నిటికీ కారణమైన వాడివి. కానీ అన్నిటికీ పరమంగా ఉన్నవాడివి. సకల జగత్తుకి, స్థితికి, అలాగే సృష్టికి, లయానికి అన్నిటికీ కారణమైన వాడు. అంటే తానుగా 3 అయ్యి, తానే మళ్ళీ ఇక్కడ ఉండి సృష్టి చేస్తున్నవాడు, అక్కడుండి స్థితి చేస్తున్నవాడు, మళ్ళీ ఇంకో రూపంలో లయకారకుడుగా ఉన్నవాడు. అందుకే ఈ ప్రపంచానికి మళ్ళీ దూరంగా అనాసక్తుడిగా మళ్ళీ ఉండేవాడివి నువ్వే. ప్రశాంతమైన స్వరూపము ఆ పరమాత్ముడివి. ఆ పరమాత్మవే నువ్వు ఆ రామచంద్రుడివి. నిరంతరము నేను నీకే నమస్కరిస్తున్నాను అని. నిరవధి సుఖమిందీర కటాక్షం క్షపీతా సురేంద్ర చతుర్ముఖాది దుఃఖం నరవరమనీశం నతోస్మి రామం వరదమహం వరచాప బాణహస్తం. అఖండమైన ఆనందం అంటే పరమాత్మ ఎవరు? ఆనంద స్వరూపుడు, సచ్చిదానంద స్వరూపం అంటాం. ఈ అఖండమైన ఆనంద స్వరూపముని నువ్వు పైగా లక్ష్మీ కటాక్షానికి ఏకైక ఆశ్రయంగా ఉన్నవాడివి, ఒక్కటే ఉన్నవాడివి, పైగా అనేకంగా అవుతున్నవాడివి, ఇంద్ర బ్రహ్మాదుల దుఃఖాల్ని కూడా తొలగిస్తున్నవాడివి, నరవరుడివి అంటే నరుడు రూపంలో ఉన్నప్పటికి కూడా ఆ పరమాత్మను నువ్వు. అందుకే వరదుడివి, వరాలు ఇస్తున్నవాడివి. శ్రేష్టములైన అంటే ఏవైతే చాప బాణాల్ని కూడా ధరించి ఉన్నవాడివి. అటువంటి రాముడికి నేను అహర్నిశము పగలు రాత్రి అంటే ఎల్లవేళలా నిన్నే ఆశ్రయించి నీకే నమస్కరిస్తున్నాను. త్రిభువన కమనీయ రూపమీడ్యం రవిశత భాసురమీహిత ప్రధానం శరణధమనీశం సురాగమూలే కృతనిలయం రఘునందనం ప్రపద్యే. ముల్లోకాలకు కూడా అందరికంటే మించిన అందము కలిగిన వాడివి. కోరిన కోరికలు తీర్చేవాడివి, శరణాగతులకి రక్షణగా ఉన్నవాడివి, అలాగే భక్తజన హృదయాలలో నివసిస్తున్నవాడివి. అటువంటి రఘునందుడికి నేను స్తుతిస్తూ ఆయన్నే శరణు వేడుకుంటున్నాను. భవ విపీన దావాగ్నినామధేయం భవముఖ దైవత దైవతం దయాళుం ధనుజపతి సహస్రకోటినాశం రవితనయా సదృశం హరిం ప్రపంథే. ఈ సంసారం అనే అంటే భవరణ్యం ఎలా అయితే భవసాగరం అంటామో అలాగే ఇది ఒక అడవి. ఈ సంసారం అన్నది ఒక అడవి. దీన్ని దహించేవాడు ఎవడు అంటే పరమాత్మ. అందుకే ఇక్కడ ఈ సంసారమన్న అరణ్యాన్ని దహించవేయే ఆ దవనాలము వంటి నామము కలిగిన వాడు అంటే ఆ నామాన్ని పట్టుకున్నవాడు ఈ భవసాగరాన్ని, ఈ సంసారాన్ని
దాటగలడు. ఎలా అయితే ఈ అరణ్యం అడవితో ఎందుకు పోలుస్తారు అంటే, అడవిలో ఎలా ఉంటాయంటే, ఈ ఒక్కసారి అడవిలో దూరాను. దూరాక అవతల పక్కకెళ్ళిపోతే ఎళ్ళిపోతానంటానికి ఎలా తెలుస్తుంది? ఎటు పక్క నడవాలో తెలీదు, ఏదొచ్చి ఎక్కడుందో తెలీదు, ఎటు నుంచి ఏదొస్తుందో తెలీదు. భయానికి ప్రతి క్షణము దేనికో దానికి నేను అలజడికి ఇట్లాంటి ఆటిలకి అన్నిటికి లోబడిపోతూ ఉంటాను. దాంట్లోంచి నేనసల మార్గం కనిపించదు. అలాంటిది సంసారము. రాగాలకి, ద్వేషాలకి, అన్నిటికి, కోరికలకి, దేనికో దానికి మళ్ళీ ఏదన్నా అవ్వచ్చు. కోపంతోనో, ద్వేషంతోనో, ప్రేమతోనో రాగం అన్నది మనం విడిచిపెట్టకుండా ఉంటూ ఉంటాము. కాకపోతే ఈ నామాన్ని పట్టుకోవటం వల్ల ఎలా అయితే అగ్ని అన్నది అట్లాంటి అడవినైనా సరే తీసేస్తుంది. అంటే ఆ అగ్ని ఏం చేస్తుంది? మొత్తం తొలగిచ్చేస్తుంది. అంటే ఈ నామమన్న అగ్ని ఈ సంసారమన్న అరణ్యాన్ని తొలగిస్తుంది. ఆ నావ నీకు చూపిస్తుంది. ఆ నావని పట్టుకోవటానికి ఈ నామం పట్టుకోవాలి. అందుకే నీ నామము ఆ అగ్నిలాగా అయన్నీ దహించి వేస్తుంది. మహాదేవాది దేవతలకు కూడా ఆరాధ్యుడైన అంటే వాళ్ళు కూడా ఆరాధిస్తుంది నువ్వు. పరమ దయాళుడివి. 1000,00,00,000 రావణులైనా సరే వధించగలిగిన వాడివి. సూర్యుడొక్క తనయైన యమునా నది వంటి మేరు వన్నెల కలిగిన వాడివి. అటువంటి శ్రీహరిని, అటువంటి రాముణ్ణి నేను శరణు వేడుకుంటున్నాను అని. చిన్న చిన్న వాటికి కనిపించే ప్రతిదానికి పట్టేసుకుని ఇది వేరు, అది వేరు అన్న భేదంతో మనం చూసినంత కాలం కూడా మనం తరించం. ఏది చూసినా అది పరమాత్మ అన్న భావనలో నువ్వు పట్టుకోగలిగితే, ఆ భావనలో ఉండగలిగితే, ఉన్న ప్రదేశమే నీకొక మహాక్షేత్రం అయిపోతుంది. ఎందుకు? సర్వము పరమాత్మే అని. కానిది, లేనిది ఏదీ లేదు. ఈ భావన గనక నాకు స్థిరంగా ఉంటే. ఆ నామాన్నంత స్థిరంగా ఏదొచ్చినా సరే, కష్టం రాని, నష్టం రాని, ఏది ఉన్నా సరే 24 గంటలు నేనలా పట్టుకోగలిగితేనే తరిస్తాను. అందుకని శరణు వేడుకోవటం అంటే అది. కోరికల కోసం కాదు. కోరికే పరమాత్మ అయిపోయిన కారణంగా నిన్ను విడిచి నేను ఉండలేనన్నట్టుగా పట్టుకోవాలి. అవిరత భవ భావనాతి దూరం భవ విముఖేర్మునిభిः సదేవ దృశ్యం భవజలధి సుతారనాగ్రీపూతం శరణమహం రఘునందనం ప్రపద్యే. ఈ నిరంతరము ఈ సంసారమన్న లంపటలకు అందరాని వాడివంటే ఇప్పుడు ఈ సంసారంలో బంధనాలున్నాయి, బాధ్యతలున్నాయి, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి ఎక్కడికో వెళ్ళిమోవని చెప్పలా. ఇవన్నీ చేస్తూ కూడా అన్ని పరమాత్మకే సమర్పణ భావం. ఎందుకంటే ఈ జన్మకే ఇచ్చాడు నాకు ఈ కుటుంబాన్ని ఇచ్చాడు, నాకు ఈ వాళ్ళందరిని ఇచ్చాడు. ఈ బంధం రూపంలో కూడా నా కొడుకుగా ఇచ్చాడు, కూతురుగా ఇచ్చాడు, అక్కగా ఇచ్చాడు, వదినగా ఇచ్చాడు, అత్తగా ఇచ్చాడు, అమ్మగా ఇచ్చాడు. వీళ్ళందరూ నాకు ఇచ్చాడంటే ఒక కారణం ఉన్నది. నేను తరించాలి అంటే వీళ్ళందరినీ వదిలేసి ఎక్కడికో పారిపోమని చెప్పలేదు. ఈ సంసారంగంలో ఇవన్నీ ఉంటాయితే ఈటిలతో ఉంటూ నేను లంపటాలకి లోబడకుండా ఉండగలిగేలాగా నన్ను నేను చెక్కుకుంటూ ఉండాలి. తొలగించుకుంటూ ఉండాలి. అటువంటి వాడికి దగ్గరగా ఉంటాడు. అందుకే నిరంతరము ఈ సంసార లంపటాలకి లోబడిన వాడికి, ఈ మాయా మోహాలకి, కోరికలకి అన్నిటికీ ఉన్నవాడికి అందనంత దూరంలో ఉన్నవాడివి నువ్వే. వీటికి విముఖత చూపించి వైరాగ్యము పూర్ణంగా ఉన్నవాళ్ళకి ఈ సత్ అలాగే సద్యో దర్శన భాగ్యాన్ని ఇచ్చేవాడివి నువ్వే. ఈ సంసార జలధిని అంటే ఈ నీటిని సంసార భవసాగరాన్ని దాటించగలిగిన సమర్థత కలిగిన ఆ నావవు నువ్వు. ఆ నౌక నువ్వు. అంటే ఆ నౌక ఎక్కాలి అంటే నేను దాన్ని విడవకుండా ఉండాలి. నావెక్కడ ఉంది? నేనెక్కడ ఉన్నా అంటే నేనెలా ఉద్ధరించబడతాను? నేనెలా దారతాను ఇది? ఇది దాటాలి అంటే నావ ఎక్కాలి. ఆ నావ దిగకుండా గూడా ఉండాలి. పట్టుకుని వదిలేస్తే ఎప్పుడు ఇక్కడే ఉంటాను. ఎక్కడికి కదలను. ముందొక అడుగు, ఎనకొక అడుగు వేసుకుంటూ ఉంటే నేను ఎంత దూరం వెళ్తానంటే ఎక్కడికి ఎళ్ళవు. అక్కడే ఉంటావు. ఎందుకంటే ఒక్క అడుగు ముందుకేస్తున్నాను, ఒక్క అడుగు వెనక్కేస్తున్నాను. ఇంక అక్కడి నుంచి నేనెక్కడికి వెళ్ళను. కాకపోతే ఈ నావను పట్టుకుని అలా ఉన్న వాళ్ళకి దర్శనం ఇస్తూ అందుకే ఈ సంసారం అన్న జలధిని దాటించగలిగిన సమర్థతమైన పాదాలు కలిగిన నౌక కలవాడివి నువ్వే. అటువంటి రాముడికి నేను శరణు వేడుకుంటున్నాను అని. గిరీశ గిరిసూత మనోనివాసం గిరివరదారిణామిహితాభిరామం సురవరధనూజేంద్ర సేవితాగ్రి సురవరధం రఘునాయకం ప్రపద్యే. శివపార్వతులొక్క హృదయ కమలములందు కూడా నివసిస్తున్న వాడివి నువ్వే. అంటే నువ్వే శివుడివి, ఆ శివుడే నువ్వు. అలాగే
అంతా ఉన్నది నువ్వే. కూర్మ అవతారాలు ఇట్లాంటి అవతారాలంతా కూడా ఆ మందర పర్వతం శ్రేష్టమే. అంటే ఎక్కడ చూసినా సరే, గోవర్ధన్ని ఎత్తినా సరే, లేకపోతే ఇక్కడ క్షీర సాగర మంతన జరగటానికి కావాల్సిన రూపాల్లో అక్కడ ఉండి చేపిచ్చింది అంతా కూడా నువ్వే. అందుకే అన్నిటిని ధరిస్తున్నవాడివి నువ్వు. ఈ లీలా విలాసం కలవాడివి నువ్వు. అందుకే సురుల చేత అలాగే అంటే ఎలా అయితే సురవరుల చేత కూడా ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి, వృత్రాసుడు అందరి ద్వారా కూడా ఆరాధింపబడుతున్నవాడు ఆ పరమాత్మే. అందుకే ధనుజేంద్రుల చేత కూడా సేవింపబడుతున్నవాడివి నువ్వు. నీ పాద పద్మాలే వాళ్ళందరూ ఆశ్రయించి ఉన్నారు. అంటే అందరితో సేవించబడుతున్న పాద పద్మాలు కలిగి ఉన్నవాడివి నువ్వొక్కడివే. అంటే అందరూ నీ పాదాలనే పట్టుకుని ఉన్నారు. దేవతలకు కూడా వరలిస్తున్నవాడివి నువ్వే. అటువంటి ఈ రఘునాయకుణ్ణి నేను సేవిస్తాను అన్నాడు. అందరూ ఆశ్రయించింది అదే పాదాలు. పరధన పరధారవర్జితానాం పరగుణభూతిషు తుష్టమానసానాం పరహిత నిరతాత్మనాం సుసేవ్యం రఘువర మంభుజలోచనం ప్రపద్యే. అలాగే ఇక్కడ ఎలా అయితే విరాగిగా ఉన్నవాడికి పరమాత్మ దర్శన భాగ్యం అందుకే మునులకి లభిస్తుంది అన్నారు. కానీ ఈ సంసార లంపటాల్లో ఉన్న వాళ్ళకి అందనంత దూరంలోనే ఉన్నారు. ఎందుకంటే ఈటిల్లోనే కొట్టుకుంటూ ఉంటాం. ఇంక అయ్యేవి ఎక్కడ కనుక్కుంటాం? దాని దగ్గరికి ఎలా వెళ్ళగలవు నువ్వు? కాకపోతే మళ్ళీ అంటే ఎవరికి సులభుడు, ఎవరికి దుర్లభుడు అని చెప్తున్నాడు. ఇతరులపై, ధనం పైన, వేరే వాళ్ళ భార్య పైన ఇలా ఆశ వదలకుండా ఉన్న వాడికి మహానుభావులు ఎవరైనా సరే అంటే ఇతరులు దాన్ని దేన్నైనా నువ్వు డబ్బును ఆశ్రయిస్తున్నావో, లేకపోతే వాళ్ళ ఒక భార్యల్ని నువ్వు ఆశిస్తున్నావో, ఇలా ఉన్న వాళ్ళకి ఎవరికీ కూడా అక్కడ ఇట్లాంటి సులభంగా లభించే పరమాత్మకి ఇంకా ఇంకా దూరం అయిపోతూ ఉంటాము. అంటే భగవంతుడిలో యొక్క గుణములు ఎటువంటివి ఉన్నాయి అంటే అక్కడ మాలిన్యాలు లేవు. అంటే నీ ఆలోచనల రూపంలో గాని, నువ్వు చేసే క్రతువుల రూపంలో గాని ఎక్కడా కూడా నీకు ఆ మాలిన్యాలు లేకుండా నువ్వు ఉండగలిగితేనే మళ్ళీ ఈ పాద పద్మాల్ని పట్టుకోగలము. అందరినీ రక్షించగలిగిన వాడు, అన్నిన్ని ధరిస్తున్నవాడు, అన్నీ చేస్తున్నప్పటికీ కూడా అందులో భాగమైనప్పటికీ కూడా మళ్ళీ నా కర్మలు అనుసరించి నాకీ భవసాగరాన్ని దాటాలన్న కోరిక కలగదు. పైగా ఈ మాలిన్యాలు వదిలించుకోవాలనే మాలిన్యాల్లాగే అనిపించవు. ఎలా అయితే ధర్మం అధర్మంగా అనిపిస్తుంది, అధర్మం ధర్మంగా అనిపిస్తుంది. అందుకే చెయ్యరానివి చేస్తూ చేస్తూ కూడా ఈ జడ పదార్థాన్ని విడవకుండా నేనే వాటిని ఇంకా ఇంకా పట్టుకుని ఉంటారు చాలామంది. అయితే పరమాత్మ గుణములు, ఐశ్వర్యాలు అందనంత దూరంగా ఉంటాయి అటువంటి వాళ్ళందరికీ కూడా. కానీ పరమాత్మ యందే రమిస్తూ పరమాత్మ యొక్క గుణముల్ని, ఐశ్వర్యాల్ని తలుచుకుని ఆనందించేవాడు ఎవడైతే ఉంటాడో, పైగా పరోపకారం అంటే పరులకి ఉపకారం చేసి, పైగా పరమాత్మ యందే రమిస్తూ పరమాత్మకే చేస్తున్నానన్న భావనతో ఎవరైతే సేవించుకుంటూ ఉంటారో, అందుకే అటువంటి ఆ రాముణ్ణి ఆశ్రయించాను. అటువంటి రఘువరుణ్ణి, ఆ పుండరీకాయతాక్షుణ్ణి నేను శరణు వేడుకుంటున్నాను అని. స్మితరుచి రవికాసీతాననాబ్జం అతిసులభం సురరాజ నీలనీలం సితజలరూహా చారునేత్రశోభం రఘుపతిమీశ గురోర్గురుం ప్రపద్యే. మనోహరమైన మందహాసంతో ఎప్పుడు నవ్వుతూ ఉండి వికసిస్తూ ఉన్న కమలం లాంటి ముఖం కలిగిన వాడివి. పైగా అందరి పట్ల కూడా దయ అన్నది అంతలా చూపిస్తూ ఉంటావు. అందుకే నువ్వు స్మరణ మాత్రం చేతే కూడా అనుగ్రహించేస్తావు భక్తుల్ని. ఆ స్మరణ ఎలా ఉండంటే నిర్మలంగా ఉండాలి. ఇంద్రనీల మణిలాగా నీలవర్ణంలో ఉన్న కాంతులు విరజిమ్ముతూ అందమైన మేలుతో భాసిస్తూ ఉన్నవాడివి. అంటే ఇక్కడ తెల్ల తామర పువ్వులాగా అందమైన కన్నులతో శోభాయమానంగా ఉన్నవాడివి. ఆ మహాదేవుడికి ఇక్కడ అంటే గురువుకే గురువు అయిన వాడివి. అటువంటి రాముణ్ణి నేను శరణు వేడుకుంటున్నాను. హరికమలజ శంభురూప భేదాత్ త్వామిహ విభాసి గుణత్రయానువృత్తః రవిరివ జలపూరితోద పాత్రేష్వ అమరపతి స్తుతి పాత్రమీశమీఢి. నిండిన పాత్ర ఎలా అయితే సూర్యుడు ఒక కిరణాలతో అంటే ఇక్కడ ఎప్పుడూ నిండుగానే ఉంటాడు. ఇప్పుడు మామూలుగా మనం చూసుకుంటే మనకి కొన్ని కొన్ని వాడే కొద్దీ ఏమవుతుందో అది తగ్గిపోతూ ఉంటాయి. అవి ఇంకా లేకుండా పోతాయి. కానీ ఇక్కడ పరమాత్మ ఎలా ఉంటాడంటే నిండిన పాత్రలాగా, ప్రతిఫలించు సూర్యునొక్కలాగా గుణత్రయాల్ని అంటే సృష్టిలో ఉన్న ప్రతీదీ కూడా 3 గుణాలకి లోబడే ఉంది. ఆ గుణాలకే లోబడి ఉన్నట్టుగా తానే మళ్ళీ ముగ్గురుగా విష్ణు, బ్రహ్మ, శంభు నామాలతో ప్రకాశిస్తున్న వాడివి నువ్వే.
భేదం లేదు. కాకపోతే భేదం ఉన్నట్టుగా మళ్ళీ మాయను కమ్మి చూపిస్తున్నావు. ఆ దేవేంద్రుడు స్తుతిస్తున్నది కూడా నిన్నే. అటువంటి నిన్ను నేను స్తుతిస్తున్నాను అని. రతిపతి శతకోటి సుందరాంగం శతపథా గోచర భావనా విధూరం యతిపతి హృదయే సదా విభాతం రఘుపతి మార్తీహరం ప్రభుం ప్రపద్యే. శతకోటి మన్మధులకి మించిన అందమైన శరీరం కలిగిన వాడివి. అలాగే వేలాది మార్గాల్లో చిక్కుకొని తిరుగులాడుతున్న వాడికి అందనంత దూరంలో ఉన్నవాడివి. అంటే ఇక్కడ భవలతో అంటే ఈ భవరాగాలతో ఉన్న వాళ్ళకి అందని వాడు. ఒక్కటి పట్టుకో. పైగా అంత కష్టంగా మనం ఏం 1000 సంవత్సరాలు తపస్సులు చెయ్యక్కర్లే. సర్వము నీవే అన్న భావంతో త్రికరణ శుద్ధిగా మనసా వాచా కర్మణ ఆ నామాన్ని ఉచ్చరించు చాలు. సంకీర్తన నామస్మరణ అది ఉద్ధరింపజేస్తుంది. దాన్ని విడవకుండా అంతలాగా మననం చేసుకుంటూ ఉండాలి. అందుకే ఇక్కడ వేలాది మార్గాల్లో చిక్కుకుని తిరుగులాడేవాడికి అందనంత దూరంగా ఉన్నావు. యతీశ్వరుల హృదయంలో సర్వదా ప్రకాశిస్తున్నవాడివి నువ్వే. భక్తుల దుఃఖాల్ని తొలగించువాడవి నువ్వే. అందరినీ రక్షిస్తున్నవాడివి నువ్వే. అటువంటి రాముణ్ణి నేను శరణు వేడుకుంటున్నాను. అతన్నే నేను పట్టుకున్నానన్న భావనలో. ఇత్యేవం స్తువతస్తస్య ప్రసన్నో అభూద్రాఘృతం ఉవాచ గచ్చ భద్రం తే మమ విష్ణోః పరమం పదం శృణోతి య ఇదం స్తోత్రం లిఖేద్వా నియతః పఠి సయాతి మమ సారూప్యం మరణే మత్స్మృతిం లభేత్. ఇలా పరమాత్మ యందే రమిస్తూ ఉన్న కారణంగా అంటే సకలాన్ని తొలగిస్తున్నవాడు పరమాత్మ. ఈ విధంగా జటాయువు రాముణ్ణి స్తుతించగా ఆ రామచంద్రుడు చాలా ఆనందంతో అంటే ఆయన పొగిడాడు కాబట్టి ఆనందం కాదు. ఆ జ్ఞానాన్ని పొందిన కారణంగా ఎందుకు పరమాత్మ ఎప్పుడూ ఆనంద స్వరూపమే. ఆ పరమాత్మ మళ్ళీ జటాయువుతో ఆనందంగా ఇలా జటాయువు నీకు మంగళమగుగాక నా విష్ణు పదానికే నువ్వు చేరుకుంటావు అని. ఆ విష్ణు పదానికే నువ్వు చేరుకుంటావని చెప్పి పైగా ఈ స్తోత్రం ఏదైతే జటాయువు చేశాడో ఏకాగ్ర చిత్తంతో విన్నవాడు, దీన్ని రాసినవాడు, దీన్ని చదివినవాడు నా సారూప్యాన్నే పొందుతాడు. మరణకాలంలో అతనికి నా స్మృతి లభించును. అంటే ఇప్పుడు చదివేశాను, వినేశాను, అయిపోయింది. కానీ మరణకాలంలో మళ్ళీ నాకు ఇది గుర్తొస్తుందా? లేదు. కాకపోతే ఆ స్మృతి ఇస్తాను అన్నాడంటే ఈ అన్ని లంబటాల్లో పడిపోయిన కారణంగా మనకి ఏదో ఏదో గుర్తుంటుంది తప్పితే ఇప్పుడు మరణకాలం వచ్చినా సరే ఇంకా ఏదో కోరిక మిగిలిపోయింది అన్నట్టుగానే పోతాను తప్పితే మళ్ళీ ఈ నామం నాకేం గుర్తురాదు. కాకపోతే అనుగ్రహించి ఇది చదివిన కారణంగా, ఇది విన్న కారణంగా, ఇది ఒక్కసారి రాసిన కారణంగా మరణకాలమందు నా స్మృతి లభిస్తుంది. అంటే మరణం నీకు పరమ పొందటానికి మళ్ళీ ఆ నామస్మరణాన్ని పట్టుకుని వెళ్ళిపోతావు. इति राघवभाषितं तदा श्रुतवान् हर्षसमाकुलो द्विजः रघुनन्दनः साम्यमास्थितः ప్రయయౌ బ్రహ్మసు పూజితం పదం. ఈ విధంగా ఆ రాముడు పలకగా అది విన్న జటాయువు సంతోషంగా ఆ సంతోష తరంగితుడైపోయి పక్షిరాజు జటాయువు రాముడొక్క స్వారూప్యాన్నే పొందాడు. బ్రహ్మాది ఈ దేవతల చేత పూజింపబడుతూ ఆ పరమ పదానికి చేరుకున్నాడు జటాయువు. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో అరణ్యకాండలో 8th సర్గ సంపూర్ణం.